మధుసూదన్ గారు, సో మొత్తంగా ఈ అంశం అయితే ఇప్పుడు అగ్గి రాజేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తే అప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడండి అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? చేయకపోయేది, చర్యలు తీసుకునేది ది సెకండరీ సార్. కానీ దీనిపైన స్పందన ఏంటి, ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి? ఒకటి నేను నీట్గా ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్. మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి ఒకటే చెప్తున్నాను. మన పాలకులు ఏ విధంగా ఉన్నారంటే, మన కులం ఓడో మన మతం ఓడో అవసరం లేదు సార్. మన కులాన్ని, మన మతాన్ని పరిరక్షించేవాడు ఏ కులస్తులైనా సరే మన పాలకుడుగా ఉండాలనేటువంటిది మంచిది. దీనికి నిదర్శనం 747, 746 జీవోలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతే. దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను సార్. అంతే, అయిపోయింది సార్. ఇప్పుడు తిరుమలలో ఇది కొత్త కాదు సార్. ఇది కొత్త కాదు. ఈ బోర్డు మెంబర్ కొత్త కాదు. చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి యొక్క తీరుతెన్నులు మీరు స్పష్టంగా చూసాం. ఆయన శ్వాస ఆడినటువంటి పరిస్థితుల్లో పరాయి స్త్రీతో పరాయి ఇంట్లో పొయ్యి కట్టు మీద ప్రక్రియ జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు చైర్మన్నే ఇంకా చర్య తీసుకోలేదంటే ఈ బోర్డు మెంబర్ మీద ఏం చర్య చేసుకోబోతారు ఈ ప్రభుత్వాలు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. నేను సనాతన ధర్ముడు అంటూ ఊగిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు? ఈ చైర్మన్ గారి పైన ఎందుకు స్పందించట్లేదు? నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆయన కూడా చాలాసార్లు చాలా వేదికల మీద కూడా చెప్తున్నారు, నా కూతురు క్రిస్టియన్ అబ్బా అంటాడు. అంటే నా కూతురు క్రిస్టియన్ అబ్బా అంటే ఇక్కడ కూడా ఈ యొక్క ఏదైతే దర్శన్ భార్య కూతురు క్రిస్టియన్లుగా ఉంటే పర్వాలేదు అనుకుని చెప్పినటువంటి ఆ యొక్క ఎక్సెప్షన్ ఏదన్నా ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను సార్. నేను వెంకటేశ్వర స్వామి కుక్కని, కాపలా కుక్కని ప్రగల్ గారు పలికినటువంటి ఈ యొక్క భానుప్రకాష్ రెడ్డి గారు ఏమైనది? ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి ఈ కాపలా కుక్కకి ఈ సన్నివేశాలు కనిపించట్లేదా? ఇటువంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి శుద్ధ లేదు, వీటిపైన పట్టించుకోడు. హిందూ ధర్మాన్ని రాజకీయ వేదికగా వాడుకునేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని బ్లడ్ విషయంలో కానీ, కల్తీ నెయ్యి విషయంలో ప్లీజ్ మధుసూదన్ గారు మీకు టైం ఇస్తాను. మధుసూదన్ గారు, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్లీజ్ కోఆపరేట్. శ్రీనివాస్ చౌదరి గారు, వంగలపూడి అనితకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు